మొదటి ప్రశ్న భారత్లోని ఏ ఐఐటి తన మొదటి విదేశీ క్యాంపస్ను జాంజిబార్, టాంజానియాలో ఏర్పాటు చేసింది? జవాబు: ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ తన మొదటి విదేశీ క్యాంపస్ను జాంజిబార్, టాంజానియాలో ఏర్పాటు చేసింది. ఇది భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్టమొదటి అంతర్జాతీయ ఐఐటి క్యాంపస్గా చరిత్రలో నిలిచింది. రెండో ప్రశ్న: భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది? జవాబు: మధ్యప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. అదే సమయంలో ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణంలో శాతపరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న రాష్ట్రం మిజోరం. మూడో ప్రశ్న: గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ను ఏ అంతర్జాతీయ సదస్సులో ప్రారంభించారు? జవాబు: G20 న్యూఢిల్లీ సదస్సు. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ (GBA) ను భారతదేశ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా 2023లో ప్రారంభించారు. చివరి ప్రశ్న: భారతదేశపు మొదటి సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ ఏ కంపెనీ సహకారంతో గుజరాత్లో ఏర్పాటవుతోంది? జవాబు: టాటా ఎలక్ట్రానిక్స్ మరియు PSMC. భారతదేశపు మొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ గుజరాత్లోని ధోలేరాలో టాటా గ్రూప్, టాటా ఎలక్ట్రానిక్స్, తైవాన్కు చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ PSMC సహకారంతో ఏర్పాటవుతోంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.